రీల్ అనాలిసిస్లో యూనిట్ 3లో కంటిన్యూటీ మీద సమ్స్ చూద్దాం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ 1/x ప్లస్ ఈ పవర్ మైనస్ 1/x బై ఈ పవర్ 1/x ప్లస్ ఈ పవర్ మైనస్ 1/x when x not equal to 0 and f of 0 equal to 1, then show that f is discontinuous of first type at x equal to 0. అంటే మనం x is equal to 0 దగ్గర f డిస్కంటిన్యూటీ అని చూపించాలి. సో అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ అని చూపిస్తే సరిపోతుంది. ఫస్ట్ అసలు ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ 0 1 ఇచ్చారు కాబట్టి అది రాసేద్దాం. నౌ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు. దీన్ని లిమిట్ హెచ్ టెన్స్ టు, ఇది సాల్వ్ చేయడం కోసం లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఇక్కడ 0 మైనస్ అని ఉంది కాబట్టి 0 మైనస్ హెచ్ అని రాసుకోవాలి. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మైనస్ హెచ్ అంటే మైనస్ హెచ్, సో ఎఫ్ ఆఫ్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ మైనస్ హెచ్ అంటే అర్థం ఏంటి, ఎక్స్ ప్లేస్లో మైనస్ హెచ్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇచ్చిన ఫంక్షన్లో ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ మైనస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ మైనస్ 1/h మైనస్ ఈ పవర్ 1/h బై ఈ పవర్ 1/h, ఇక్కడ ఎక్స్ మైనస్ పెట్టుకోవాలి, ప్లస్ ఈ పవర్ 1/h ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఇక్కడ సింప్లిఫై చేయడం కోసం ఈ పవర్ 1/hని కామన్ తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఈ పవర్ మైనస్ 2/h మైనస్ 1 బై డినామినేటర్లో కూడా ఈ పవర్ 1/hని కామన్ తీద్దాం. ఈ పవర్ 1/h ఇంటూ ఈ పవర్ మైనస్ 2/h ప్లస్ 1, ఇక్కడ ఈ పవర్ మైనస్ 1/h ఈ పవర్ 1/h క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఈ పవర్ 1/h ఈ పవర్ 1/h క్యాన్సిల్ అయిపోతే ఈ పవర్ మైనస్ 2/h మైనస్ 1 బై ఈ పవర్ మైనస్ 2/h ప్లస్ 1 మిగులుతుంది. ఇక్కడ హెచ్ టెన్స్ టు 0 అంటే అర్థం ఏంటి, హెచ్ ప్లేస్లో 0 పెట్టుకోవాలి. ఇక్కడ మైనస్ 2/h అని ఉంది అంటే హెచ్ ప్లేస్లో 0 పెడితే మైనస్ 2/0, ఎనీథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫినిటీ కాబట్టి ఇక్కడ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ 1 బై ఇక్కడ కూడా ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ 1, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 0 మైనస్ 1 బై 0 ప్లస్ 1 అంటే 0 మైనస్ 1 అంటే మైనస్ 1 బై 1 ఈక్వల్స్ టు మైనస్ 1. Therefore, left hand limit is equal to minus 1. Next we find right hand limit is equal to limit x tends to 0 plus f of x. Limit x tends to 0 plus నేమని రాసుకోవాలంటే h tends to 0 f of 0 plus h అని రాసుకోవాలి. లిమిట్ h tends to 0 f of 0 plus h అంటే f of h అంటే అర్థం ఏంటి, h ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో హెచ్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇందాక లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్ చేసినప్పుడు హెచ్ ప్లేస్లో మైనస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేసాం. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఈ పవర్, జస్ట్ ఇచ్చిన ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో హెచ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పవర్ 1/h ప్లస్ ఈ పవర్ మైనస్ 1/h, ఇక్కడ ఇది సింప్లిఫై చేయడం కోసం ఈ పవర్ 1/hని కామన్ తీసుకుందాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఈ పవర్ 1/h కామన్ తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ ఈ పవర్ మైనస్ 2/h మిగులుతుంది బై ఇక్కడ డినామినేటర్లో కూడా ఈ పవర్ 1/h కామన్ తీస్తే 1 ప్లస్ ఈ పవర్ 2/h. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఈ పవర్ 1/h ఈ పవర్ 1/h క్యాన్సిల్. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఇంకా మిగిలింది రాస్తున్నాం, 1 మైనస్ ఈ పవర్ మైనస్ 2/h బై 1 ప్లస్ ఈ పవర్ మైనస్ 2/h. సో సింప్లిఫికేషన్ మొత్తం అయిపోయింది, మనకి ఈ పార్ట్ మిగిలింది. ఇప్పుడు లాస్ట్లో ఏం చేయాలి అంటే హెచ్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, 1 మైనస్ ఇక్కడ హెచ్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2/0 అవుతుంది అంటే ఇన్ఫినిటీ. సేమ్ డినామినేటర్లో కూడా ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ 1 మైనస్ ఈ పవర్ ఇన్ఫినిటీ అంటే 0 బై 1 ప్లస్ 0. సో 1 మైనస్ 0 అంటే 1 బై 1 అంటే 1, సో 1/1 1. దేర్ ఫోర్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు 1. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. దేర్ ఫోర్ ద గివెన్ ఫంక్షన్ f of x is discontinuity of
ఫస్ట్ కైండ్. ఎప్పుడైనా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ వస్తే, అలానే అది నాట్ ఈక్వల్ టు f(0) వస్తే డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ అంటాం. థ్యాంక్ యూ.